మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఇక్కడ మేము తోటలో కలుపు మందు కొడుతున్నామండి గడ్డికి. అంటే ఇప్పుడు గడ్డికి మందు ఏంటనుకుంటున్నారా, పోయిన సంవత్సరం ఈ నేల అంతా కూడా మేము ఏం పంట వేయలేదండి. ఎందుకంటే మా వారు మిరప తోట ఎక్కువ వేయాలని అనుకున్నారు. కాకపోతే నేను ఒప్పుకోలేదండి. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి మిరప తోటలు వేస్తే నష్టాలే కానీ లాభాలు ఏమి రావట్లేదు. ఇక ఎక్కువ వేస్తే మనం అస్సలు తట్టుకోలేము. 1 ఎకరమే వేసుకుందామన్నాం. ఇక అట్లనే నేను అన్నానని ఒక 2 ఎకరాలు ఆపారు, 1 ఎకరం మిరప తోట వేసారు. ఇక ఈ 2 ఎకరాల్లో ఏం పంట వేయలేదు కాబట్టి గడ్డి విపరీతంగా పెరిగిపోయిందండి. మామూలుగా కాదు, మోకాటు ఎత్తున పెరిగిపోయింది. ఇప్పుడు ఈ వర్షం పడి దుక్కి దున్నాలంటే ఈ గడ్డిలో దుక్కి రాదు. అదే వరి పొలాలు అనుకోండి, మళ్ళు కదా, నీళ్ళు పెట్టి దుక్కి దున్నితే చక్కగా పొలానికి ఎరువు అయిపోద్ది. ఇక్కడ అట్లా కాదు, నీళ్ళు నిలవు, మెరక కదా, నీళ్ళు నిలవు, దుక్కి దున్నాలంటే రాదు. కాబట్టి ఇప్పుడు కలుపు మందు కొట్టేసి ఆ గడ్డంతా చచ్చిపోయిన తర్వాత ఆ గడ్డికి నిప్పు పెట్టేసి కాలిన తర్వాత దుక్కి దున్నుతారన్నమాట. ఇక మొన్న ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, ఏమనంటే, అక్క పొలాలలో పాములు కనిపించవని. ఎందుకు కనపడమమ్మా, పాములు విపరీతంగా ఉంటాయి, కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉంటాము. ఎక్కువ శాతం రైతులు పాము కాటికి కరెంట్ షాక్కే చనిపోతారండి. ఎలా అంటే పాములు ఎక్కడ ఉండేది తెలియదు, కరెంటు తీగలు ఎక్కడ తెగిపడేవి తెలియదు. కాకపోతే వాటికి భయపడి రైతు వ్యవసాయం చేయటం అయితే ఆపడు, దినదినం గండంగానే ఉంటుంది. కానీ అంతా దేవుడే చూసుకుంటాడులే అన్న ధైర్యంతో పనులు చేస్తుంటాం అంతే.